రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా వర్గరహిత స్వర్గమది నేస్తమా వర్గరహిత స్వర్గమది నేస్తమా అచట మానవతే విలసిల్లును మిత్రమా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం రాలిపడ్డ పూమొక్కల సుమమాలగా కూర్చడం అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం మనిషిని ప్రేమించడం మట్టిని ప్రేమించడం చెమటను ప్రేమించడం చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది అది గులాబీల వనమై గుబాళిస్తూ ఉంది ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా మత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం 10 మంది బాగు కొరకు ఆలోచన చెయ్యడం స్వేచ్ఛను ప్రేమించడం మార్పును ప్రేమించడం శాంతిని ప్రేమించడం కాంతిని ప్రేమించడం నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది అది అన్నార్తుల ఎదను తాకి ఓదార్పవుతుంది ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా వర్గరహిత స్వర్గమది నేస్తమా వర్గరహిత స్వర్గమది నేస్తమా అచట మానవతే విలసిల్లును మిత్రమా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా Happy birthday to you. Pawan bolo. Pawan Kumar bolo. Pawan. Pawan Kumar bolo. Pawan. Happy birthday to you. వీడియో ని మన ఆలటి ఆశ్రమానికి సంబంధించింది పేద కుటుంబాల్లో వస్తున్నట్టు
వస్తున్నటువంటి అనేక మందిని చేరదీసి అనేక మందిని మంచి చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆల్రెడీ ఆశ్రమాన్ని గుర్తించి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్కి సంబంధించింది, బియ్యానికి సంబంధించింది ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. అందుకనే తక్షణమే ఇలాంటి ఆశ్రమాలకు సంబంధించింది భూముల్ని కేటాయించి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాంటి చొరవలు తీసుకుంటే ఇలాంటి తల్లిదండ్రులు చూడనటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆశ్రమాలలో ఉండి వాళ్ళు కొంత బతుకున్న రోజులు కనీసం మేము బతకగలుగుతున్నాం, కనీసం 3 పూటల బువ్వ కొత్త తినగలుగుతున్నాం అనే ఒక ఆలోచన రావడానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా మా పవన్ కుమార్ బర్త్డే సందర్భంగా పోయినసారి వచ్చాము. ఈసారి కూడా ఈ ఆశ్రమంలో పూర్తికి సంబంధించింది పంచాలని మా బాబుకి సంబంధించింది మా పాప మా కుటుంబం అంతా కూడా అనుకోవడం జరిగింది. అనుకొని ఎమ్మడే ఆలటి గారికి ఫోన్ చేస్తే అయ్యా మేము ఉంటాం, ఖచ్చితంగా రండి, మనల్లంతా ఉన్నారు మన కుటుంబ సభ్యుల్లాగా చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా ఇలాంటి వాళ్ళందరినీ కూడా చేరదీసి దగ్గర తీసి మంచిగా చూసుకోవడం ఒక గొప్ప విషయం. ఇలాంటిది చాలామందికి రాదు. అందుకనే ఆలటి గారు అందట్లో ఒకరు అంటే కొందట్లో ఒకరు అనే పద్ధతిలో మనం గమనించాలి. ఆ పద్ధతిలో మనం అందరం కూడా ఇలాంటి అనాథ ఆశ్రమాలకి ఎవరికి దోచిన సాయం వాళ్ళు చేసే పద్ధతిలో భవిష్యత్తులో చేస్తారని నేను కోరుతా ఉన్నా. మా సహకారం వెలవెలలా ఈ ఆశ్రమానికి ఉంటుందని కూడా తెలియజేస్తాను. హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే పవన్. ముక్క చెప్పినా కూడా హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే పవన్. బోల్ హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే బ్రదర్. మానవత్వం అది మళ్ళీ ఇచ్చిన మట్టి మనుషుల అంటే దేవుడు ఉండో లేడో నేను తెలియదు, కానీ ఇంతమందికి సేవ చేస్తూ కోటిలో ఒకరు ఇలాంటి వారు ఉంటారని నేను భావిస్తున్నా. చాలామంది ఎప్పుడు వస్తుంటాం, కానీ ఇంతమంది సేవ చేయడంలో ఆటం గారికి ప్రత్యేకంగా ఈ దేశం ప్రభుత్వాలు రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని చూసినా కానీ మా ప్రాంతాల్లో ఉన్నాయి, ఇక్కడ వేరు. ఇక్కడ చూస్తే అంత అభాగ్యులు, తక్కువైన వాళ్ళు, అతి స్థిమితం లేని వారితో మన ఇంట్లో ఒకరు ఉంటే మనం తట్టుకోలేము వాళ్ళ బాధ. కానీ ఇంతమందితో వేయడం అంటే ఎంత ఓపుకుంటే ఇంత సాధ్యమవుతుందని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఇలాంటి వాటిని ప్రభుత్వాలు సెర్చ్ చేసి వచ్చి చూసి విచారణ చేసి ఇక్కడ కావాల్సినటువంటి సరుకులు ధాన్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చేయవలసిన పని ఇలాంటి సోషల్ వర్కర్లు చేయడం చాలా గొప్ప విషయం. సార్కి ఏదేమైనా మేము కూడా ఇలాంటి పని చేస్తున్నందుకు రుణపడే ఉంటాం సార్కి. ఖచ్చితంగా మేము అందరం అవకాశం ఉన్న టైంలో వచ్చిపోతుంటాం సార్. వీళ్ళందరూ సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మా బంధుత్వం ఎట్లాంటిదంటే ఎర్రచంద్ర బంధుత్వం కూడా వయసులో కొద్దిగా అటు ఇటు తేడాలు ఉన్నప్పుడు కూడా గౌరవనీయులైన పెద్దలు మా తండ్రి అనడం చదువు. నేనైతే సామ్యుల గారిలో మా నాన్నగారినే చూస్తాను. నన్ను మొదట నా ఉపన్యాసాలను కానీ నా పని పద్ధతిని కానీ గుర్తించిన గొప్ప దార్శనికులు సామ్యుల గారే. నన్ను పార్టీలలో కానీ వేదికల మీద కానీ వ్యక్తిగతంగా కానీ నన్ను ఆదరించడంలో కన్న తండ్రి లేడు కానీ తండ్రిని చూస్తున్న ప్రేమను పంచే గొప్ప మానవత్వమూర్తి వింటున్న గొప్ప ధన్యత. దాంతోపాటు ఆశ్రమానికి సంబంధించిన విషయాలు, ఇక్కడ జరుగుతున్న తీరుతెన్నులు,
ఎంత టైం ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా వృద్ధి చేయడమే కాకుండా పవన్ గారి పుట్టినరోజు సందర్భం పరిస్థితులు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంత కుటుంబ నేపథ్యాన్ని తీసుకుని రావడం అనేది ఇది గొప్ప మంచి సంప్రదాయం. ఈ పార్టీలో కూడా సమాజ హితం కోరే విప్లవకర మనస్తత్వంతో ఎందరో త్యాగదైన వాళ్ళు, ఎందరో మహానుభావులు ఉన్నారు. కానీ వారందరిలో ఎవరికి లేని ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన విశిష్టత కలిగిన కుటుంబం మా తండ్రి సామ్యూల్ గారి కుటుంబం. మీ ప్రేమని, మీ వాత్సల్యాన్ని, పిల్లల పట్ల మీ కరుణ, దయ, జాలిని చూస్తుంటే ఇది కాదా మార్క్సిజం. నిజంగా మహోన్నతమైనదే మార్క్సిజం. మహోన్నతమైన ప్రేమతత్వమే మార్క్సిస్టు జీవన విధానం. ఆ జీవన విధానంలో మీరు పిల్లలను కూడా శివతత్వాలతో పెంచడం అనేది చాలా భాగ్యకరమైన విషయం. మీ అమూల్యమైన, మీరైతే చాలా బిజీగా ఉంటారు, మీ అమూల్యమైన సమయాన్ని బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించడానికి రావడం, ఇక్కడ ఖండాంతరాల ఆవుల్లో 10,000 కిలోమీటర్ల దూరంలో శ్వేత ప్రాంతంలో ఆ జాతి బిడ్డ అక్కడ ఉండేది అందరూ ఒకసారి చప్పట్లు కూడా పెట్ట కంటే ఇట్లా కనాల, కంటే ఇట్లా కనాల, పిల్లల్ని పెంచితే ఇట్లా పెంచాల. చూడండి, ఒకరేమో అమెరికాలో ఒకరు డాక్టర్, ఇంజనీర్. ఈ బిడ్డను ఇక్కడనే ఇబ్రాహీంపట్నంలో డాక్టర్గా, ఈ బిడ్డకు కూడా చప్పట్లు కదా. అమ్మ మీ పేరు సంధ్య. సంధ్య అంటే మార్పు గుర్తు అన్నట్లు ఈ గొప్ప మార్పు మీ కుటుంబంలో చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయం కట్టించిన చాలా చాలా ధన్యవాదాలు. అందరూ చప్పలు కొట్టారు. అయ్యా ఆజా నైట్ అయితే మగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చెయ్యడం, స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, కాంతిని ప్రేమించడం, నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది అది ఈ ఆల్రెడీ వాస్తవానికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా అన్న ఇక్కడికి తీసుకురావడము, నేను ఎక్కడికో ఆశ్రమానికంటే గ్రూప్కో ఎక్కడ వెళ్తురు అనుకుంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నాకు ఇట్లా బాధ్యత అని అనిపించింది. నా వంతు సహకారం ఇట్లా నేను ఇట్లా కంపల్సరీ ఆశ్రమానికి రూఢపడి ఉంటాను. ఖచ్చితంగా నాకు సోషల్ సహాయం మాత్రం ఖచ్చితంగా అందజేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆశ్రమం నడిపిస్తున్నటువంటి పెద్దలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఏజీ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ తల్లిదండ్రులను చూడకుండా వదిలేసి రోడ్ల మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టుకున్నందుకు వాళ్ళకి అన్నకు చాలా పెద్ద రుణపడి ఉంటాము. ఇప్పుడు చూస్తున్నా కదా, ఇంకా ఏమన్నా మా వంతు సహకారం మేము ఇప్పుడు వెళ్ళవేరేలా అందిస్తామని. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా, ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. అచట మానవ దేవిల సిల్లును మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా.
గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది. అది గులాబీల వనమై గుబాళిస్తూ ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది.